శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. డిసెంబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, ఎటువంటి మంత్రజపం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, డిసెంబర్ నెలలో గ్రహాల సంచారం అంతా అనుకూలంగా ఉండి చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో విశేషంగా రాజయోగం కనిపిస్తోంది. విద్యార్థులకు బ్రహ్మాండమైన కాలంగా చెప్పుకోవాలి. విద్యార్థులు పెద్దగా కష్టపడకుండానే విద్యారంగంలో మంచి పురోభివృద్ధి సాధిస్తారు. పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణిస్తారు. దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవాలనే ప్రయత్నాలు కూడా బాగా యోగిస్తాయి. అలాగే ఉద్యోగం లేని వృశ్చిక రాశి వాళ్ళకి ఉద్యోగం వచ్చే సూచనలు డిసెంబర్ నెలలో కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగపరంగా కూడా ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు బాగా యోగిస్తాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం కనిపిస్తుంది. వ్యాపారంలో కూడా పెద్దగా పెట్టుబడులు లేకుండానే జనాకర్షణ పెరిగి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది. గ్రహాల సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల వారికి మాత్రం వృశ్చిక రాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో ఎలాంటి ఇబ్బందులు కనిపించటం లేదు. అలాగే ఆర్థిక సమస్యలనే ఉండవు. అనేక మార్గాల్లో డబ్బులు సంపాదించడానికి చేసే ప్రయత్నాలు విశేషంగా యోగిస్తాయి. అవసరానికి ధనం చేకూరుతుంది. ఎప్పుడూ చేతిలో డబ్బులు ఆడుతూ ఉంటాయి. వృథా ఖర్చులన్నీ తగ్గిపోతాయి. డబ్బు పరంగా ప్రశాంతంగా ఉంటారు. అయితే 7వ ఇంట్లో కుజుడి సంచారం వల్ల కోపం మాత్రం కొంచెం పెరుగుతూ ఉంటుంది. ఈ కోపాన్ని మాత్రం తగ్గింపజేసుకునే ప్రయత్నం చేయండి. తన కోపమే తన శత్రువు అన్న సూక్తిని గుర్తుపెట్టుకుంటే మాత్రం డిసెంబర్ నెలలో వృశ్చిక రాశి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాగే ఒక్కొక్కసారి చికాకు కలిగించే చిన్న చిన్న సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. అలా చికాకు వచ్చినప్పుడు ఆ చికాకు బయటపడకుండా చిరునవ్వుతో ఉండే ప్రయత్నం చేయండి. ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. అప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు కూడా లేకుండా నెల మొత్తం బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే ప్రతి చిన్న విషయానికి ఉద్రేకపడేటటువంటి తత్వాన్ని డిసెంబర్ నెలలో తగ్గించుకోవాలి. ప్రశాంతంగా ముందడుగు వేయాలి. అప్పుడు అద్భుతమైన విజయాలను ఈ నెలలో అందిపుచ్చుకుంటారు. మనోధైర్యంతో దేన్నైనా సాధిస్తారని చెప్పుకోవచ్చు. డిసెంబర్ నెలలో ఆత్మస్థైర్యం పెరుగుతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. దానివల్ల బ్రహ్మాండమైన సక్సెస్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. పట్టుదలతో ఎంత కష్టమైన పనినైనా సరే ఎదుటి వాళ్ళు ఆశ్చర్యపడే విధంగా ఈ నెలలో పూర్తి చేయగలుగుతారు. ప్రభుత్వ వ్యవహారాలన్నీ బాగా కలిసి వస్తాయి. ప్రభుత్వ పరంగా మీకేమైనా పనులుంటే ఆ పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. ప్రభుత్వ పరంగా లాభాలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. జీవితం హాయిగా సౌఖ్యంగా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మొత్తం మీద పరిశీలిస్తే వృశ్చిక రాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళటానికి లైఫ్లో చేసే ప్రయత్నాలు అద్భుతంగా మంచి పురోభివృద్ధిని సాధిస్తాయి. ఒక మెట్టు జీవితంలో ఉన్నతిని పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ నెలలో మీకు కలిసి వచ్చే తేదీలు 5, 6, 7, 14, 16, 17, 21, 26. ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. ఈ నెలలో మీకు కలిసి రాని తేదీలు 1, 3, 9, 11, 19, 23, 24, 29, 30. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. ఈ నెల మొత్తం ఇంకా బ్రహ్మాండంగా ఉండాలంటే ప్రతిరోజు స్నానం చేశాక ఓం సాం శరవణ భవ అనే సుబ్రహ్మణ్య మంత్రాన్ని 108 లేదా 54 లేదా 21 సార్లు చదువుకోండి. ఈ నెలలో వీలైనప్పుడు సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయండి. మంగళవారం పూట నానబెట్టిన కందులు గోవుకు ఆహారంగా తినిపించండి. కేజింబావు కందులు మంగళవారం పూట ఎరుపు రంగు వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. ఇలా చేస్తే కోపం వల్ల వచ్చే చిన్న చిన్న సమస్యలు కూడా అధిగమించి బ్రహ్మాండంగా మంచి పురోభివృద్ధి డిసెంబర్ నెలలో సాధించడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఇవి ఈ నెలలో మేషాది ద్వాదశ రాశుల మాస ఫలితాలు. ప్రతి నెలలో కూడా మీ మాస ఫలితాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? మాస ఫలితాలను బట్టి పరిహారాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే వార ఫలాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? దినఫలాలను బట్టి పరిహారాలు, దినఫలాలను బట్టి జపించుకోవాల్సిన మంత్రాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. దినఫలము, వారఫలము, మాసఫలము, సంవత్సర ఫలము వీటన్నిటిని తెలుసుకొని దానికి తగ్గట్లుగా జీవితాన్ని సుసంపన్నం చేసుకోవటానికి మా వీడియోస్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.